హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, సో వాట్ ఐ డూ ఇన్ ఏ డే. ఇంట్లో ఎవరు లేరనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే 7:30, 7కి అట్లా లేచాను. సో నేచర్ని ఎంజాయ్ చేసేసి ప్లాంట్స్కి అయితే వాటర్ పెట్టేసి కిందికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి వాటర్ తాగి, హాట్ వాటర్ కానీ వామ్ వాటర్ అలా ఏమైనా తాగేసి దాని తర్వాత కాఫీ తాగేసి కొంచెం వర్క్ ఉందని చెప్పేసి టిఫిన్ అయితే చేసేసాను. దాని తర్వాత టిఫిన్ చేసిన తర్వాత నైట్ నుంచి చాలా సామాన్లు అయితే ఉండిపోయాయి అనమాట. అవన్నీ వాష్ చేశాను. ఒక 1/2 అవర్ అయితే పట్టింది. మీకైతే కట్ చేసి చూపించాను కాబట్టి 5 మినిట్సే పట్టింది అనమాట. సో దాని తర్వాత నేను మార్నింగే కసువు అయితే నూకేస్తున్నాను. ఆ క్లిప్స్ అయితే నేను షూట్ చేయలేదు. సో మాప్ పెట్టేసిన తర్వాత అందాల రాక్షస్ మూవీ అయితే రిలీజ్ అయింది కదా. ఎంతమంది చూసారు? నేనైతే మూవీ థియేటర్కి వెళ్ళలేకపోయానంటే వెళ్ళలేంలేండి, టికెట్స్ దొరకడం అన్ని కష్టం కదా మనకి. సో దానికనేసి నేనైతే వెళ్ళలేదు. సో అలా రిలీజ్ అయిన మూవీస్ అన్ని ఇలా ఇంట్లో పెట్టేసి చూస్తుంటాను అనమాట. సో మూవీ చూస్తున్నాం కదా, పాప్కార్న్ అయితే తినాలనిపించేసింది. సో చేసేస్తున్నాను. ఒక ప్యాకెట్ అయితే ఉంది, ఒకదాన్నే ఉన్నాను కాబట్టి హాఫ్ ప్యాకెట్ అయితే వేసాను. బటర్ ఫ్లేవరే అది. సో బటర్ వేసేసి ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసేసి కొంచెం సేపు అలా హీట్ అయిన తర్వాత క్లోజ్ చేసేసాను. సో ఇంకా ఆఫ్ ఉంది కదా, దాన్ని అయితే అలా కాల్చి పెట్టేసాను ఫ్రిడ్జ్లో. దాని తర్వాత మనకి 2 మినిట్స్లో అయితే పాప్కార్న్ రెడీ అయిపోయింది అనమాట. సో సర్వ్ చేసేసుకుని తినడమే. వేడిగా ఉంది మనకి. సో మూవీ చూస్తూ ఎంజాయ్ చేసేసాను. అంతలో అయితే వాన పడేసింది అనమాట. సో మీరైతే ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే నేను ఒక రెసిపీ కూడా చూపించబోతున్నాను అనమాట. సో మీరైతే మూవీ చూడకుంటే వెళ్ళి వెంటనే చూసేయండి. నేనైతే ఇంతకుముందు మూవీ చూడలేదు అనుకున్నాను, కానీ అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే చూసానని అర్థమైంది మూవీ చూసిన తర్వాత. సో నేచర్ని ఎంజాయ్ చేస్తూ మూవీ చూస్తూ పాప్కార్న్ అయితే కంప్లీట్ చేసేసి, సో కొన్ని బట్టలు హోల్డ్ చేసేది అయితే ఉందన్నమాట. ఫోల్డ్ చేసేసి ఎవరి ర్యాక్లో వాళ్ళకైతే పెట్టేశాను అనమాట. సో ఇంట్లో ఎవరు లేకపోతే ఇలా పని అయితే చేస్తూ వాటర్ తాగాలన్నమాట. పక్కగా మర్చిపోతుంటాను నేను, అందుకే పక్కన పెట్టుకున్నాను. సో ఫోల్డ్ చేసేసారి పక్కన పెట్టేసాను. మూవీ కూడా అయిపోయింది. సో ఏదో షో వచ్చింటే వాళ్ళది అందాల రాక్షసి దాని గురించి అయితే నేను చూస్తున్నాను. ఇక్కడ షో పేరు గుర్తులేదు నాకు. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, తలనొస్తుంది. టీ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ. సో నాకు ఒక్కదానికే కాబట్టి కొంచెమే పెట్టానులేండి. సో కొన్ని పాలు అయితే పక్కన పెట్టాను, అది ఎందుకు అనేది అయితే లాస్ట్లో చెప్తాను. టీ పొడి అయితే వేస్తున్నాను. సో ఉస్మానియా టీ పొడి డిమార్ట్లో అయితే తీసుకున్నాము. సో బాగుంది టీ పొడి. సో అల్లం తీసుకోవడం మర్చిపోయాను, అందుకే తల కొట్టుకుంటున్నాను అక్కడ. సో ఇలాచీ అయితే వేస్తున్నాను. సో కొంతమంది దంచి వేస్తారు, నేనైతే దంచను. ఇలాచీని అయితే అల్లం ఒకటి దంచి వేస్తాను, ఇలాచీని జస్ట్ అలా చేసి వేస్తాను అనమాట. సో ఇక్కడ అల్లం అయితే దంచేసి ఇస్తున్నాను. ఆల్రెడీ అయితే వాష్ చేస్తున్నాను. సో స్మెల్ బాగా వస్తుంది. సో మనం ఆఫ్టర్నూన్ ఏం తినలేదు కాబట్టి ఆకలిగా ఉంటే బనానా అయితే తినేసాను. సో నెక్స్ట్ ఇంకా మనం వీడియో ఎడిటింగ్ అయితే ఉందన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. సో మండే నేను ఏం చేశాను అనేది అయితే సో కొంచెం లేట్ అయితే అయిపోయింది. నేను ట్యూస్డేనే పెడదాం అనుకున్నాను, కానీ నేను ఎడిటింగ్ వర్క్ అయితే చేయలేకపోయాను. నేనైతే ఏం వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు, కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల. సో ఈరోజు పోస్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో దానికని చెప్పేసి ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను. సో మీరు వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి. సో ఇలానే సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. సో చాలా హెడేక్ అయిపోయింది నాకు, హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. సో అన్ని పనులు చేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ఏం వర్క్ చేయొద్దులే అని చెప్పారు, కానీ నేనే చేశాను అనమాట. సో ఇంకా అలానే వీడియో కూడా షూట్ చేస్తున్నాను. డైలీ వీడియోస్ షూట్ చేసే వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. నేను షూట్ చేస్తుంటే ఏముందులే కెమెరా పెట్టి అలా అనుకున్నాను, కానీ ఎడిటింగ్ చాలా కష్టం. వాయిస్ ఓవర్ సపరేట్గా ఇవ్వాలి. సో ఇంకా టీ అయితే తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. సో కొంచెం టీ అయితే అక్కడ పక్కన పెట్టేసాను, మళ్ళీ తాగొచ్చులే పూజ అయిపోయిన తర్వాత అనేసి. సో ఇంకా అలానే తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయి టీవీ చూస్తూ వీడియో ఎడిటింగ్ వర్క్ అయితే ఉందన్న అని చెప్పాను కదా. సో ఆ వర్క్ మండే వీడియో కోసం అయితే నేను ఆలోచిస్తున్నాను అనమాట, ఎలా ఎడిట్ చేయాలి అవన్నీ ఆలోచిస్తూ టీ ఎంజాయ్ చేస్తాను అనమాట. సో ఆ క్లిప్స్ కూడా మీకు చూపిస్తాను. అంటే నేను పూర్తిగా అయితే నేను చూపించలేదన్నమాట,
ఎందుకంటే ఒక ఫోనే ఉందన్నమాట. సో నేను అక్కడ బుక్ చూపిస్తున్నాను కదా, నేనైతే స్క్రిప్ట్ రాసుకుంటాను అనమాట. అంటే ఏమేమి వేయాలి అది. ఆ బుక్ మీద పేరు నాదే ఉందన్నమాట, మధు అని. అందుకే నేను చూపిస్తున్నాను అక్కడ. సో నేను మర్చిపోతాను అనమాట, మెంతులు వేయాలా ధనియాలు అలా అనేసి దానికి రాసుకొని మీకు నీట్గా చెప్తే మీకు అర్థం అవుతుంది కదా అనేసి నేను ఆలోచిస్తున్నాను అనమాట. ఏంది అంటే ఒక వర్డ్ నాకు గుర్తుకు రాలేదు, అది ఆ వర్డ్ కోసం అయితే నేను పర్టికులర్గా థింక్ చేస్తున్నాను అక్కడ వీడియోలో మీరు చూసినట్టయితే. సో నేను ఇంతకుముందు పెట్టాను కదా హాస్టల్ ప్యాకింగ్ లగేజ్ బాయ్స్ది అనేసి. సో త్వరలో అయితే గర్ల్స్ది కూడా పెట్టేస్తాను. సో అదైతే నేనైతే ఒక 100 వ్యూస్ అలా వస్తాయని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు హాస్టల్కి అలా వెళ్తుంటారు కదా అని. 45 వ్యూస్ 47 వ్యూస్ వచ్చినాయి. ఓకే, థ్యాంక్స్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో ఇప్పుడు అయితే స్నానం అయితే అయిపోయింది, ఆ వీడియో ఎడిటింగ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ నేను పూజ అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టాను అన్నమాట. ఫొటోస్ బొట్లు కానీ అన్నీ నేనైతే అవన్నీ తీయలేదు. సో నేను ఇక్కడ ఎండింగ్ మాత్రమే తీశాను. సో దీపారాధన చేసేసి ధూపం వేసి అగరబత్తీలు అంటించి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను. సో బయట అయితే కడపమానికి అలా ఆల్రెడీ బొట్లు ముగ్గు పెట్టేశాను. సో ఇక్కడైతే నేను మంత్రాలు చదువుకుంటాను అనమాట. ఎవ్రీ మండే అవి చదువుకున్నాను. సో ఇంకా మిగిలిన టీ ఉంది కదా, ఆ టీ తాగుతూ శివుడి పాటలు అలా వినేసాను అనమాట. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అలాంటి వీడియోస్ చూసినప్పుడు, సాంగ్స్ విన్నప్పుడు. ఏ డే ఆ దేవుడు ఫోటోలు వింటూ ఏ రోజు ఆ దేవుడు పాటలు వింటూ ఉంటే బాగా ఉంటుంది, కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి చట్నీ అనమాట, టమాటో చట్నీ. సో దానికోసం వచ్చేసి వెల్లుల్లి 4 రెవ్వలు ఎండుమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను. ఆ లోపు ఒక టమాటాలు అయితే కట్ చేస్తున్నాను అనమాట నేను. సో ఇక్కడ ఇంట్లో ఉంటే అన్నీ చూడొచ్చు, చేసుకోవచ్చు, టీవీ చూడొచ్చు, మొబైల్ చూడొచ్చు, సాంగ్స్ వినొచ్చు, అలా ఉంటుంది కదా. హాస్టల్కి వెళ్తే అసలు ఏం ఉండదు అనమాట. చాలా బోరింగ్గా అలా ఉంటుంది అనమాట. అంటే మాకు అంత టైం కూడా ఉండదు. అంటే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తారు కదా, అట్లేం ఉండదు మనకి. అక్కడ స్టడీ అవర్స్, క్లాసెస్ అలా ఉంటుంది అనమాట. సో మార్నింగ్ 6కి అలా లేస్తారు అందరూ. నేనైతే 7కి లేస్తానులేండి, 7, 10, 7 అలా. నైట్ ఇంకా 9:30, 10కి అంతా వదిలేస్తారు మాకి. సో మేము పడుకునే తలకి అందరూ ఆరుస్తూ ఉంటారు కదా, అలా లేట్ అయిపోతుంది మాకు. 12 అలా అవుతుంది ఒక్కొక్కసారి. ఇంక ఇక్కడైతే టమాటోలు అయితే వేసేసి కలిపేసి పక్కన పెట్టేశాను. సో దాని తర్వాత మనము అవి పొట్టు తీసేస్తున్నాను నేను ఇక్కడ. సో నేను పొట్టు తీసేస్తున్నాను. అక్కడ చాపింగ్ బోర్డ్ అలానే పెట్టేశాను. అక్కడ ఆ పక్క రైస్ పెట్టాను. సో కాలిందనమాట. సో దాన్ని వెంటనే పక్కకైతే తీసేసి ఇంకా పొట్టు తీసేసి పక్కన పెట్టేశాను. సో మనం టమాటాలను అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు, దాన్ని మగ్గనియాలంతే అనమాట. సో నేనైతే ఇక్కడ మధ్యలో కలుపుతూ హై ఫ్లేమ్లో పెడుతూ లో ఫ్లేమ్లో పెడుతూ అయితే చేస్తున్నాను. సో మన టైంని బట్టి హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ అనేది అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి టమాటో అయితే మగ్గిపోయింది చూసారా. సో దాని తర్వాత మనము మిక్సీకి అయితే వేసుకోవాలి. దీన్ని దంచుకొనైనా దంచుకోవచ్చు రోట్లో. నాకు అంత పర్ఫెక్ట్గా దంచడం అయితే రాదనమాట. సో ఎండుమిర్చి, సాల్ట్, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన తర్వాత చింతపండు, బెల్లం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడైతే బెల్లం వేయలేదు, ఎందుకంటే నాకు కారం సరిపోయిందనమాట. బెల్లం వేస్తే కారం తక్కువ అవుతుంది కదా. కానీ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లమే అనమాట దీంట్లోకి. సో నేను టమాటాలు మగ్గించేటప్పుడు జీలకర్ర కూడా వేసాను, చెప్పేది మర్చిపోయాను. సో ఇంకా మనకి అక్కడ టేస్ట్ అయితే చెక్ కావాలంటే పోపు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం పోపు పెట్టట్లేదు. సో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి, అది పెద్దగా ఉందని చెప్పి చిన్న దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. సో ఇంక ఇక్కడ మనకి వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకు ఆకలి వేయట్లేదు. సో ఇంకా ముందే సామాన్లన్నీ కడిగేసాను. కడిగేసిన తర్వాత గిన్నెలంతా ఎక్కడిదిక్కడ ఉంటే అంతా అంటే కిచెన్లో నీట్గా ఆర్గనైజ్ చేసేసాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలా చేశాను ఏమనేది. మీకు నచ్చినట్లయితే వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీకు రెసిపీలో డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మీకు. సో వీడియోలో చూస్తుంటే నాకు ఇంత ఫాస్ట్గా అయిపోతుందా అనిపిస్తుంది, కానీ అంత ఫాస్ట్గా అయితే అయిపోలేదు నాకు క్లీన్ చేయడం. సైడ్లో అక్కడ గిన్నెలో ఉండేది వేస్ట్ వాటర్ అనమాట. సో బయట పడేస్తాము.
సో ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసి ఇస్తాను. సో మొత్తం క్లీన్ చేస్తున్నాను, ఎక్కడెక్కడ అరేంజ్ చేసుకుంటూ. ఎప్పుడు మనం చేసుకున్నామంటే మనకి బద్ధకంగా అయితే ఉండదన్నమాట. సో మార్నింగ్ అయితే అన్నీ ఉన్నాయి కదా, నైట్ నుంచి ఉండిన్నాయి. సో చాలా కష్టపడినాను, చాలా అలసిపోయాను కూడా నేను అప్పుడు. సో ఇంకా ఇంట్లో వాళ్ళు వచ్చేందరకు నేను అన్నీ అలా పెట్టలేను కాబట్టి నేనే క్లీన్ చేసేసాను. సో ఇంక ఇలా ఎక్కడెక్కడ ఉన్నవన్నీ నీట్గా సర్దేసేసి సో ఫైనల్గా అయిపోయిందనమాట. సో ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని కొంచెం సేపు అలా టీవీ చూసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అవి వీడియోస్ వచ్చేసి నేను 7:30 నుంచి 7:35 లోపు అయితే వీడియోస్ పెడతాను. ఆ టైంలో మీరైతే చెక్ చేయండి, మీ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీకు వీడియోస్ అయితే వస్తాయన్నమాట, నోటిఫికేషను. సో మీరైతే చూడొచ్చు. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు. సో ఇంకా టమాటో చట్నీతో అయితే ఇంక తినేస్తున్నాను నేను ఇక్కడ. సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది అనమాట చట్నీ. ఒక్కసారి మీరు ట్రై చేయండి, నచ్చకుంటే నాకు కమెంట్ చేయండి, అప్పుడు నేను దాన్ని తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతాను. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇంత స్పైసీకి తిన్న తర్వాత మనకి ఖచ్చితంగా పెరుగు అయితే ఉండాలి. కొంతమంది స్పైసీకి తినరు, స్పైసీ లెవెల్స్ని బట్టి చిల్లీస్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా పెరుగుతో ఏం చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్.